గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీరామనవమి. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్కి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మన ఆన్ ప్యాసివ్ మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అంటే ప్రతి నెల కూడా నెల వెళ్తున్నాయి, కానీ ఆన్ ప్యాసివ్ ఇంకా రాలేదనే ఒక తపనతోటి మనోళ్ళు ఎంతో బాధతోటి ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు ఆన్ ప్యాసివ్ నిన్నటి రోజున మంచి మెసేజ్ అనేది మన CEO గారు మనకు పాపప్ రూపంలో ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ముందుగానే వాస్తవంగా అయితే ఇన్ని రోజులు ముందు ఇవ్వడు. మీటింగ్ పెట్టే ముందుగా ఒక 4-5 డేస్ ముందే ఇచ్చాడంటేనే కొంచెం అలర్ట్గా ఉండండి అందరూ. ఆన్ పేస్ వస్తుంది, మనం ఎక్కడికి పోలేదు, చాలా మంచిగా ఉండబోతుంది, ప్రతి ఒక్కరి లైఫ్ బాగుండబోతుందని చెప్పి ముందుగానే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మనకి చేరవేశారు. దాంట్లో మనకి ఓ కనెక్ట్ మన వెబ్ కాన్ఫరెన్స్ టూల్, మన వెబినార్ని మళ్ళీ చాలా రోజులైంది మనం వెబినార్లు ఓ కనెక్ట్లో చూసి. మరి ఈ సంవత్సరానికైతే ఇది మొదటిది. ఈ 2025లో ఫస్ట్ ఓ కనెక్ట్ వెబినార్ని మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి మెసేజ్ రావటం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడాంచో చెప్పుకుంటున్నాం ఏమని, ఆన్ పేసు లాంచ్ అవుతుంది, ఆన్ పేసు ఇంకా స్టార్ట్ అయ్యే టైం దగ్గరికి వచ్చేసింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి యాషార్ కూడా కొన్ని మెసేజ్లు పాపప్లో ఇచ్చాడు, కొన్ని మీటింగులకు వచ్చాడు, చెప్తూ ఉన్నాడు. గత జనవరి నుంచి ఫిబ్రవరిలో కానీ మార్చిలో వచ్చాడు. మార్చిలో రాలేదు, జనవరి ఫిబ్రవరి వచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు దాకా కంపెనీ లాంచింగ్ ప్రాసెస్లో భాగంగా అన్నీ చేసుకుంటూ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. ఇప్పుడు లాంచ్ చేయడానికి కంపెనీ అయితే చాలా సిద్ధంగా అన్నీ రెడీ చేసుకొని పబ్లిక్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న చెప్పినటువంటి ఓ కనెక్ట్ వెబినార్, ఇందులో చాలా విషయాలు మనతో డిస్కస్ చేయబోతున్నాడు యాష్ గారు. అన్నీ మంచి విషయాలన్నీ కూడా ఉండబోతున్నాయి. విందాం ఏం చెబుతాడు ఏందని. అంతేగాని కొంతమంది ఇప్పటికే వెబినార్ అనగానే దాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు, ముందుగానే ఏదో వచ్చినాక అట్ట చెబుతారు ఇటు చెబుతారని వాళ్ళ క్యాలిక్యులేషన్లు జనాల మీద రుద్దేవాళ్ళు. ఇవన్నీ అసలు ఎందుకు మీరు తీసుకుంటున్నారు? ఎవరు ఏం జరుగుతుంది అనేది ఆన్ పేసులు ఎవ్వరూ చెప్పలేరండి. ఈ ప్రపంచంలో ఆన్ పేసులో ఏం చేయబోతున్నాడు యాష్ గారు, ఏం ఇవ్వబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు అనేది కూడా ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి. అలా చెప్పే పరిస్థితే ఉంటే ఇప్పుడు దాకా చెప్పొచ్చు కదా. ఎంతోమంది మేధావులు ఉన్నారు, లీడర్లు ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా, మనం విన్నాం కదా. మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఏదో ఒక పాపప్ మెసేజ్ వస్తే దాన్ని వక్రీకరించి చెప్పటాలు, అక్కడ ఏదో జాతకాలు చెప్పినట్టు చెప్పటాలు కరెక్ట్ కాదు కదా. ముందుగా తెలిస్తే ఇప్పటికే చెప్పచ్చు వాళ్ళు, కానీ చెప్పరు. వచ్చిన దాన్ని కరెక్ట్గా గమ్ముగా ఉండరు, తెలవని దాన్ని తెలిసినట్టుగా ఏదో సిద్ధాంతాల్లాగా చెప్తుంటారు. కానీ అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు మంచి పాపప్ వచ్చి అందరు హ్యాపీగా ఉంటే మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది సార్ అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు అని కొంతమంది నాకు ఫోన్లు కూడా చేశారు. ఎవరికి తెలవదండి ఇక్కడ. ఎవరు చెప్పింది తినద్దు. యాష్ సార్ చెప్పింది మాత్రమేనండి. పాపప్ మెసేజ్ వచ్చిందే చదువుకుందాం, పాపప్లో వచ్చిందే నమ్ముదాం. యాష్ సార్ రేపు వెబినార్లో చెప్పబోయేది రియల్, అదే విందాం. ఎంకరేజ్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే వినండి, హ్యాపీ. కంపెనీ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు మనకు తెలుగు రాష్ట్రాల్లో. ఎంకరేజ్ చేయొచ్చు, హ్యాపీగా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. అంతేగాని నెగిటివ్ థాట్లతో మాట్లాడే వాళ్ళు, వాళ్ళ మైండ్ ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటుంది. మనసులో నెగిటివ్. వాళ్ళు మన బిజినెస్లో ఉండి కూడా ఆ నెగిటివ్ ఆలోచన ఉందంటే మనం ఆలోచించుకోవచ్చు అతని ఏంటి అతని పరిస్థితి. ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి ఆన్ పేసివ్ బిజినెస్ ప్లాట్ఫామ్లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాం.
ఆన్ పేసివ్ ఏంటో మనకు తెలుసు. ఆన్ పేసివ్ సీఈఓ ఏంటో మనకు తెలుసు. ఆన్ పేసివ్‌లో ఉన్న ప్రొడక్ట్ డెప్త్ ఏందో మనకు తెలుసు. ఆన్ పేసివ్ బిజినెస్ పవర్ ఏంటో మనకు తెలుసు. ఇందులో ఎలాంటి ఇన్‌కమ్ తీసుకోబోతున్నామో, ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతున్నామో, ఆన్ పేసివ్ ద్వారా మన లైఫ్ ఏ రేంజ్‌లో మారబోతుందో అందరికీ తెలుసు. కాకపోతే తెలిసి గూడా ఎవరన్నా ఏదైనా ఒక చిన్న మాట అనంగానే దానికి ఉలిక్కి పడుతున్నారు మనోళ్ళు తెలుగు రాష్ట్రాల్లో. అది మానేయండి. వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరు ఏది చెప్పుకుంటున్నారు. కానీ నచ్చనివాడు ఏదన్నా కొంచెం నెగెటివ్ థాట్‌లో ఏదన్నా చెప్పేవాడిని రానీయబాకండి మీ గ్రూప్‌లోకి. మీ గ్రూప్‌లోకి రానీయబాకండి అతన్ని. అతని ఒపీనియన్ అది. అతనే పెట్టుకుంటాడు. మనకవసరం లేదు. ఏదైనా ఈ ప్రపంచంలో జరగాలన్నా, ఏ పని జరగాలన్నా పాజిటివ్ మైండ్‌తోనే, పాజిటివ్ వేవ్‌లో ఉంటేనే జరుగుతది. స్టార్ట్ చేసిన కాంచి నెగెటివ్ ఆలోచనోడు ఎప్పుడు జీవితంలో డెవలప్ అయిన దాఖలాలే లేవు. జరుగుద్దా? జరగదా? అవుతదా? కాదా? ఆనికి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడికి బిజినెస్ జరగదు. అది కాదు. ఏదైనా ఒక మంచి కాన్ఫిడెన్స్, బలమైన స్ట్రాంగ్ మైండ్ తోటి ఇది నేను సాధిస్తా, ఇది అవుతుందని ఆ బలమైన మైండ్‌తో పోయేవాడికి అది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అవుద్ది. పర్ఫెక్ట్‌గా సాధిస్తాడు. సక్సెస్ అవుదాం. అలాగా ఈరోజు ఆన్ పేస్ మీద కొన్ని లక్షల మంది పాజిటివ్ మైండ్ తోటి దీని మీద ఒక బలమైన హోప్ తోటి మనం అందరం గూడా ముందుకు నడుస్తున్నాం. మనల్నందరిని నడిపిస్తున్నారు మన సీఈఓ గారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని, అన్నిటిని జయించి ఈరోజు విజయం వైపు మనం పయనిస్తున్నాం. విజయం సాధించాం. ఆన్ పేసు ఎన్ని దెబ్బతిన్నప్పటికీ, ఎంతోమంది ఇబ్బంది పెట్టినప్పటికీ, మొత్తాన్ని గూడా మళ్ళీ మనం రికవరీ చేసుకొని, ఆహ్, దెబ్బలన్నీ మానుపుకొని ఈరోజు మళ్ళీ ఒక పరిపూర్ణంగా, ఒక పర్ఫెక్ట్‌గా ఆన్ పేసు అనేది పబ్లిక్‌లోకి లాంచ్ చేస్తున్నాం. కాపోతే టైం పట్టిందంతే. కొంచెం టైం అనేది పట్టింది. చాలామంది అనొచ్చు ఇంకా సార్ రాలేదు ఆన్ పేస్ ఎప్పుడొస్తది? ఎంతోమంది ఎన్నో మాటలన్నారు. చెప్పుకున్న వాళ్ళకి వస్తదని. రాలేదని ఒక ఫీలింగ్. కొంతమందికి ఇన్నర్ ఫీలింగ్ గూడా చెప్పాము ఇంకా రాలేదు, ఇంకా రాలేదు ఫీలింగ్ ఎవరు జనాలంటున్నారు. జనాలతో మనకెందుకండి? చాలామంది ఆలోచన ఏందంటే వాడెట్ట అన్నాడు, ఈడెట్ట అంటున్నాడు, వాడికి జెప్పాం గదా! రాలేదని ఫీల్ అవుతున్నారు. ఈళ్ళు మనోళ్ళు ఫీల్ అవుతున్నారు. అది అవసరం లేదు సార్. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. పక్కనోడు ఏదో అనుకుంటాడు. ఆ! వాడికి మాట జెప్పామా రాలేదే. ఏం మాట జెప్పామన్నా? డబ్బులిచ్చాం తీసుకొని టయానికి ఇయలేదని మాట జెప్పామా? కాదు గదా! వస్తది లైఫ్ మారుతదని జెప్పాము. మారుతది. కానీ దానికి టైం పట్టేదానికని మాత్రం ఆలోచించబాకండి. ఎందుకంటే జీవితంలో ఏది అనుకున్న టయానికి ఎవ్వరికీ ప్రపంచంలో ఏది జరగదండి. గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లే గావు అనుకున్న టయానికి. కోట్లు, కోట్లు మళ్ళీ డబ్బుంటది పెడతది గవర్నమెంట్. అయినా అవుతుందా ప్రాజెక్ట్ అంటే కాదు. సంవత్సరం అనుకుందాం 2 సంవత్సరాలు అవుద్ది. 2 అనుకుందాం 3, 4 సంవత్సరాలవుతది. అలాగా ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల మందిని లైఫ్ మార్చటానికి ఆన్ పేస్ అనే ఒక మెగా ప్రాజెక్టు అనుకున్న టయానికయితే ఇంక పక్కన వాళ్ళకి మనం జెప్పేదేంటి? అనుకున్న టయానికి కాదు. ఎందుకంటే దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని సకాలంలో పట్టాల మీద ఎళ్తున్నప్పుడు జనాలు ఎళ్ళనీయరు. ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతానే ఉంటాయి. ముళ్ళబాటలో నడిసే తర్వాత హైవేకెళ్తాం. అందుకని ఇక్కడ అన్నీ పడ్డాం. అన్ని బాధలు చూసాం. అన్ని ఇబ్బందులు కంపెనీ అనుభవించింది. ఇంక లేవు ఇంకా అనుభవించడానికి. ఏదైనా ఏ వర్క్ అయినా, ఏ పనైనా ఫస్ట్ కష్టంగానే ఉంటది. అయన్నీ దాటుకొనొచ్చినంక ఆ లైఫ్ వేరేగా ఉంటది. వేరే లెవెల్‌లో ఉంటది. మరది ఈరోజు ఆన్ పేసివ్‌లో మనం చూసాం. ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మనకు మంచి రోజులు పూలబాట ఏశాడు. దాంట్లో నడిసే టైం స్టార్ట్ అయింది మై డియర్ పౌండర్స్. మనకు రేపు 10వ తేదీ వెబినార్‌లో మన సీఈఓ గారు ఏదైతే చెప్తారో అదొకటే విందాం. దాన్నే నమ్ముదాం. హ్యాపీగా ఉండండి. ఎంజాయ్‌గా ఉండండి. ఆన్ పేసివ్ లైఫ్ మనకు స్టార్ట్ అవుతుంది. మీరు అనుకున్న ప్రతి ఒక్కరు మేమేదైతే చెప్పామో గతంలో, మీరేదైతే అనుకోని ఊహల్లో ఉన్నారో ఇవన్నీ సాధ్యమే. ఇవన్నీ
జరుగుతున్నాయి. ఈ ఏప్రిల్ నెల నుంచి. ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీగా ఉండండి. ఆన్‌పేస్ అందరికీ మనీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మన వాలెట్‌లో కంపెనీ ప్రతి ఒక్కరి వాలెట్‌లో మనకి ఓకాయిన్స్ ఇచ్చుంది. అవన్నీ కూడా మనం తీసుకొని ఎంజాయ్ చేయబోతున్నాం. అంతేగాని వాడు అట్టన్నాడు సార్, ఇది ఇట్టన్నాడు సార్, వాడేం సార్ అట చెబుతున్నాడు. ఇవన్నీ ఇట్లాంటి ఈ స్కూల్ పిల్లల కంప్లెయింట్‌లన్నీ తీసుకొచ్చి మీ సీనియర్‌లకి ఫోన్‌లు చేసి అయి తీసుకొచ్చి మళ్ళీ నాకు వాయిస్‌లు పెట్టి కొంతమంది ఇనేది గమ్ముగా ఉండడే మళ్ళీ ఆర్‌కే రెడ్డి సార్‌కి కూడా ఇనిపియాలిది అని చెప్పి వాట్సాప్‌లో పెట్టేస్తారు. నాకు పంపిస్తారు. ఇదేం సార్ వచ్చిందని. అంటే దాన్ని చూసి మళ్ళీ నేను ఇని ఆయనకి చెప్పాల. ఇట్లా క్లారిఫికేషన్‌లు ఎంతమందికి చేయగలమండి. వినండి. బాగుందా? నచ్చిందా? హ్యాపీ. నచ్చలేదా? ఈడెవడో పనికి మాలినోడని పక్కన పడేయండి దాన్ని. ఎందుకంటే ఆన్ పేసివ్ గురించి రియాలిటీ పూర్తి స్థాయిలో ఒక దాదాపు సంవత్సరంన్నర నుంచి ఏం జరుగుతుందో మూడో వ్యక్తికి తెలవదు. ఒక యాష్ ఫ్యామిలీకి తప్పితే ఇంకొక వ్యక్తికి తెలవదు ఏం జరుగుతుందో. అది చెప్పదలుచుకోలే ఆయన. ఆయన చెప్పనని చెప్పాడు. ఎవ్వరికీ నేను చెప్పనని చెప్పాడు. ఆయన చేసే పని ఎవ్వరికీ చెప్ చెప్పడు. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరి మాట వినొద్దు. హ్యాపీగా శ్రీరామనవమి చేసుకోండి. ఆన్‌పేస్ అనేది ఈ నెలలో అయితే మనకి మంచి ఇన్‌కమ్‌ని ఇవ్వబోతుంది. తీసుకుందాం, చూద్దాం. వెయిట్ చేయండి. తొందరపడొద్దు. దేనికి ఆవేశపడొద్దు. ఏది కూడా అంత యాంగ్జైటీ కూడా ఫీల్ అవ్వద్దు. అంత ఓవరు ఎక్సైటింగ్‌మెంట్ కూడా అవసరం లేదు. ఇన్ని రోజులు చేసుకున్నాం. యాడికి పోద్ది వస్తది. తీసుకుందాం మనమే. అది రాకముందే ఓవర్ ఎక్స్‌పెక్టేషను, ఓవర్ థింకింగు, ఓవర్‌గా దానికి హైలైట్ చేయటం అవన్నీ మానేయండి. ఎందుకంటే అవన్నీ చిన్నప్పుడు చేసాం మనం గూడా. చిన్నపిల్లలప్పుడు అన్నీ ఉంటాయి. పెద్దయ్యాం. అనుభవం ఉంది మనకి. ఇంకెందుకు ఇప్పుడు అయన్నీ? వచ్చినంక హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. గతంలో అది స్టార్టింగ్‌లో అన్నీ చెప్పాం మనం గూడా. కానీ చెప్పలేదని గాదు. హ్యాపీ. కానీ ఈరోజు వస్తుంది. వచ్చేటప్పుడు మనంగా గలబా చేసుకొని, హంగామా చేసుకోవాల్సిన పనే లేదు. మనది. మన ఇన్‌కమ్. మన వాలెట్‌లో మన బ్యాంక్‌కొస్తది. దీన్ని తీసుకుపోయి బజార్‌లో పెట్టుకొని అట్ట ఇట్ట అంతొస్తుంది, ఇంతొస్తుంది, అంత చేస్తుంది ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఈ రోజుల్లో. ఈరోజు చూడండి మీరు బయట మార్కెట్‌లో డబ్బున్న వ్యక్తి ఎప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటాడు. డబ్బు సంపాదించిన వ్యక్తి చాలా డీసెంట్‌గా ఉంటాడు. ఎక్కడ బయట కనపడ్డు. బయటికి ఎక్కడ జనాలు ఫోకస్ కాడు. ఎందుకంటే అతను జీవితంలో తెలుసుకున్నాడు. మనీ వస్తే ఎలా ఉండాలి అనేది అనుభవాలతో తెలుసుకున్నాడు. కానీ మనోళ్ళకి తెలవదుగా. రాకముందే హంగామాలు. ఆ! వస్తది హ్యాపీ. ఆ హంగామాలు, ఆర్భాటాలు, ఓవర్ ఫోకస్‌లు అయి కొంచెం తగ్గిచ్చేయండి. అవి ఓవర్‌గా చెప్పుకోవటాలు ఇయన్నీ తగ్గిచ్చేయండి. ఆన్ పేస్ ఎట్లా డబ్బిస్తది. అన్నీ వస్తాయి. ఇదైతే తథ్యం. హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేద్దాం గానీ, దాన్ని మెడలో యేసుకొని తిరగొద్దు. ఓకేనా? ఏం సార్? ఎందుకంటే మేము అనుభవం మీదే చెబుతున్నాం. మాకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మా అనుభవంతో మేము చెబుతున్నాం. మీకింకా మీ పెద్దలు, మీకు తెలిసినోళ్ళు, మీ పక్కనోళ్ళు, మీకు డబ్బున్నోళ్ళు చూసి వాళ్ళని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటారు. దాన్ని బట్టి మీరంతా గూడా ఆన్‌పేసు సీఈఓ ఎలా ఉన్నాడు, ఆన్‌పేసు సీఈఓ ఎలా మారాడు ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు గదా! అలాగా డీసెంట్‌గానే మెయింటైన్ చేద్దాం. డీసెంట్‌గా ఉందాం. ఎందుకంటే బయట మార్కెట్ పరిస్థితి ఒక రూ. 4 సంపాదించాడంటే వాడు పని మానేసుకొని ఈయన ఎట్ట చెడగొట్టాలనే వాళ్ళు ఎక్కువ మందున్నారు. ఆడికొస్తున్నదే మళ్ళీ నేను గూడా సంపాదించుకుందాం అతనికన్నా ఎక్కువ అని ఆలోచన గాదు. ఈడికి రాకుండా ఎట్ట జేయాలా? ఈయనకి ఎట్ట చెడగొట్టాలనే ఆలోచనలే ఎక్కువ మందికున్నయి. అంటే ఇప్పుడున్న ఫుడ్ మహిమ, తినే ఫుడ్డు, గాలి, పీల్చే గాలి, వాతావరణం, క్లైమేట్ అలాంటిది. అందుకని ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతో డీసెంట్‌గా, సైలెంట్‌గా ఉండటమే చాలా ఉత్తమం. హ్యాపీ. ఓకేనా? ఓకే ఫౌండర్స్ హ్యాపీ.
అందరికి మంచి రోజులైతే ఏప్రిల్ నుంచి ఆన్ పేసివ్ రోజులు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు మంచి లైఫ్ ఈ మంతు లీడ్ చేయబోతున్నాం. 10వ తేదీ మన సీఈఓ గారు చెప్పేటువంటి అమూల్యమైన వాక్యాలని విని, ఆయన చెప్పే మాటల్ని ఆహ్, విని హ్యాపీగా ఏం చెబుతాడో ఏందో చూద్దాం. ఎందుకంటే ఏం చెబుతాడు, ఏం జరుగుద్దని ఎవరికీ తెలవదు. కానీ ఫైనల్‌గా అల్టిమేట్‌గా అయితే నేను చెప్పేది ఒకటే, లాంచింగ్ అయితే ఇది కంపెనీ ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇది ఫైనల్ లాంచింగ్ స్టేజ్‌కి తీసుకొచ్చేసాడు బిజినెస్‌ని. ఇంక పబ్లిక్ లాంచ్ చేయటమే తరువా ఇంకేం లేదు ఇంక టైము. ఆపటానికో, ఇంకోటి చేయటానికో, ఇంకోటి చేయటానికో ఈడేం టయాలు లేవు. ఈడ కంప్లీట్ కావాల్సిన ఇంక బ్యాలెన్స్ ఉండేది ఏం లేదు. అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు లాంచింగ్‌కే సిద్ధంగా పెట్టుకొని ఇది ఫైనల్ మీటింగ్ ఇది. స్టార్టింగ్ లాంచింగ్ కావడానికి ముందుగా జరిగే ఒక వెబినార్, వెబ్ కాన్ఫరెన్స్ దీంతోటే అన్ని విషయాలు చెప్పి పబ్లిక్‌కి తీసుకెళ్తాడు. అంతే తప్పితే ఎవరు ఏది చెప్పింది వినాల్సిన అవసరం లేదు. హ్యాపీనా? ఓకే. ఓకే. థాంక్ యూ ఫౌండర్స్. ఆల్ ద బెస్ట్. జై హింద్.